ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున మనకి సూర్యగ్రహణం అయితే రాబోతుంది కదండి. ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మనకు 1000 కోట్లు ఇచ్చినా కూడా ఈ యొక్క 5 రాసుల వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అయితే ఎవ్వరు కూడా ఆపలేరు. ఏకంగా 24 ఏళ్ల పాటున పట్టిందల్లా బంగారం కాబోతుంది. అసలు ఇంతకీ ఈ 5 రాసుల వారికి ఎటువంటి అదృష్టం అనేది మీకు రాబోతుంది? ఈ 5 రాసుల్లో అసలు మీ రాశి ఉందా లేదా? ఇది అంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకోవాలండి. అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీ కంటపడింది అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంటపడుతుంది అని చెప్పి భావించి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అసలు ఈ 5 రాసులు ఏంటి? ఏ 5 రాసుల్లో మీ రాశి ఉందా? అలాగే ఈ 5 రాసుల వారితో పాటుగా మిగిలిన రాసుల వారికి కూడా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో చూడడం వల్ల మీకు చాలా లాభమే తప్ప నష్టం ఏది ఉండదండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున మంగళవారం అత్యంత శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం అనేది రాబోతుంది. దీని ప్రభావం ఈ యొక్క 5 రాసుల వారికి అదృష్టము అనేది పట్టబోతుంది. ఈ యొక్క 5 రాసుల వారికి కూడా పట్టేటువంటి అదృష్టాన్ని 1000 కోట్లు ఇచ్చినా కూడా, తులం బంగారం ఇచ్చినా కానీ వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అయితే ఆపడం ఎవరి తరం కాదండి. మనకు వెన్నుపోటు పొడిచినటువంటి అంటే మన వెనకే మనకి గోతులు తవ్వి మన యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో, ఎవరికి అక్కడ మనల్ని తొక్కేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారో అటువంటి శత్రువులు అందరూ కూడా మనకు వణుకు పుట్టించే విధంగా మీకైతే రాజయోగం కలగబోతుంది అని చెప్పాలండి. మీకు అన్ని రకాలుగా కలిసి రాబోతుంది. మీ యొక్క మనోవాంఛ అనేది సిద్ధించబోతుంది. ఆరోగ్యం అనేది చాలా బాగుండబోతుంది. కాబట్టి ఏకంగా 24 సంవత్సరాల పాటు అంటే మీ యొక్క 2026 సంవత్సరం నుండి 2055 సంవత్సరం వరకు 24 ఏళ్ల పాటు ఈ 5 రాసుల వారికి అయితే పట్టిందల్లా బంగారంగా కాబోతుంది. అసలు ఈ యొక్క ఫిబ్రవరి 17, 2026 సంవత్సరం మంగళవారం రోజున ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ యొక్క సూర్యగ్రహణాన్ని మనం రాహుగ్రస్త సూర్యగ్రహణం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇదే ధనిష్ట నక్షత్రం 4 పాదంలో మార్గబహుళ అమావాస్య రోజున ఏర్పడబోతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఏర్పడేటువంటి సమయంలో ఫిబ్రవరి 17 మధ్యాహ్నం తర్వాత 3 గంటలు 26 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు కూడా మనకు ఈ గ్రహణం అనేది ఉంటుందండి. ఈ యొక్క సూర్యగ్రహణ సమయము మొత్తము కూడా 4 గంటల పాటు అయితే ఉంటుంది. దీనినే మనం రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటున్నారు. ఈ యొక్క గ్రహణాలు అనేవి ప్రతి ఒక్క సంవత్సరం కూడా వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ యొక్క గ్రహణం అనేది చాలా ప్రత్యేకమైనదండి. ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణం అనేది మనకు ఉగాదికి ముందు అలాగే శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడబోతుంది. ఈ గ్రహణం భారతదేశంలో అయితే కనిపించదండి. ఇది మనకి అంటార్కిటికాలో కనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్పే విధంగా ఈ పాయింట్లు మీరు ఇప్పటి నుండి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అంటే వినే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క గ్రహణం రోజున మనకి దేవాలయాలు మూయడం కానీ లేదంటే సూతకం పట్టుకోవడం కానీ ఇటువంటివి ఏది కూడా లేదంటే మనకు వచ్చింది అని చెప్పు కూడా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా కడుక్కోవడం కానీ ఇటువంటివి ఏవి కూడా జరగనవలసిన అంటే చేసుకోవాల్సిన పని కూడా ఏది ఉండదండి. మన యొక్క భారతదేశంలో కానీ ఈ యొక్క గ్రహణం అనేది ఎఫెక్ట్ మాత్రం అసలు ఉంటుందా లేదా? ఈ యొక్క గ్రహణం అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీల మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్భిణీ స్త్రీలు మాత్రం బయటకు అనేది రాకూడదు. గ్రహణ కాలము అంటే మనకు ముఖ్యమైనటువంటి పుణ్యకాలం అన్నమాట. ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావడం అనేది చేయకూడదండి. నేను గ్రహణ సమయం అనేది చెప్పాను కదండి, ఆ సమయము అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని ఈ సమయంలో మాత్రం బయటకు అనేది రాకండి. ఈ యొక్క పుణ్యకాలంలో యజ్ఞాలు చేసిన, పూజలు చేసిన, అనుష్ఠానాలు చేసిన ఇలా చాలా మంచిదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకరికి తగినటువంటి సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. ఎవరికి తగినటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు వారికి ఉంటూ ఉంటాయి. అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే శత్రువులు కూడా ఉంటారండి. వారి వల్ల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పాపకర్మలు వస్తూ ఉంటాయి. ఏ జన్మలో ఏం పాపం చేశారో కానీ ఈ జన్మలో మాత్రం మేము ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము అనుకునేటువంటి వ్యక్తులు కూడా చాలామంది అయితే ఉంటారు కదా. కాబట్టి ఈ యొక్క కష్టాలు, నష్టాలు, పాపాలు అన్ని సమస్యలు పోవడం కోసం ఈ యొక్క పుణ్యకాలంలో ఈ యొక్క 5 రాసుల వారు ఎవరైతే ఉంటారో ఈ 5 రాసుల వారు కూడా మీ యొక్క అదృష్టాన్ని దక్కించుకోవడం కోసం ఏం చేయాలి? అలాగే ఈ యొక్క గ్రహణం అనేది ముఖ్యంగా పంచగ్రహ కూటమిలో ఈ యొక్క సూర్యగ్రహణం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది
అనేది జరుగుతుందో బుధుడు, శుక్రుడు, రాహువు, రవిచంద్రుడు శీఘ్రగతి అనేది కలిగి ఉండేటువంటి గ్రహాలు ఈ యొక్క సమయంలోనే మనకు అంతా కూడా బంగారము, వెండి ధరలు అనేవి విపరీతంగా పెరగడం, తగ్గడం అనేవి మనం గమనిస్తూ ఉంటున్నాం కదండి. కాబట్టి ఈ యొక్క రాహుగ్రహ సూర్యగ్రహణం వల్ల కూడా మనకి అదృష్టం పట్టబోయే రాసులు ఏంటి, అలాగే ఈ బంగారం తగ్గినప్పుడు వెంటనే అంటే ధర తగ్గినప్పుడు వెంటనే ఆలోచించకుండా వెళ్ళి కొనుక్కోకండి. ఎవరైతే బంగారం మీద ఇంట్రెస్ట్ అనేది చేయాలి అనేసి అనుకుంటూ ఉంటున్నారో కొంచెం తగ్గించి అనుకున్నప్పుడు మాత్రమే కొనుక్కోవచ్చు అన్నమాట. ఇటువంటివి ఎందుకంటే ఇది తగ్గినా కూడా మళ్ళీ శాశ్వతమైనటువంటి తగ్గింపు కానే కాదండి, మనకు మన యొక్క భవిష్యత్తులో ఖచ్చితంగా పెరుగుతుందట. మనం చిన్నప్పటి నుండి కూడా బంగారం రేట్లు ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం కదండి. ఎప్పుడైనా కానీ అప్పటి నుండి వచ్చినా కానీ చిన్నప్పటి నుండి కూడా మీరు చూస్తుంటే ఇప్పుడు చాలా అనేది పెరిగిపోయింది గమనిస్తున్నాము. కాబట్టి బంగారం, వెండి అనేది మీరు ఇన్వెస్ట్మెంట్గా కానీ లేదంటే ఏదైనా కానీ ఆభరణ రూపంలో కనుక పక్కన పెట్టుకుంటే మంచిదైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాహుగ్రహ సూర్యగ్రహణం వల్ల కూడా అదృష్టం అనేది పట్టబోయేటువంటి 5 రాసులు ఏంటి, అలాగే ఈ 5 రాసుల్లో మీ యొక్క రాశి ఉందో లేదో, ఈ యొక్క 5 రాసులు కాకుండా మిగిలిన రాసులు వారి యొక్క పరిస్థితులు ఏంటి, ఈ యొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహణం వల్ల ఎటువంటి నష్టం అనేది జరగబోతుంది, ఏ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకుంటే వచ్చేటువంటి నష్టము అనేది మీ దగ్గరికి కష్టం నుండి బయటపడవచ్చును, ఇటువంటివి అన్నీ కూడా చెప్పుకుందామండి. చివరి వరకు చూడండి. ఇక ఈ యొక్క గ్రహణం నుండి సరిగ్గా 24 ఏళ్ల పాటుగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ యొక్క శత్రువులు ఉన్నా కానీ ఆ యొక్క శత్రువులు అనేటువంటి వారు మిగిలిన అంతా కూడా దిగజారాలి అని చూసినా కూడా వారి తరము అనేది కాదని చెప్పాలి. మిమ్మల్ని తొక్కేయడము అనేది ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క వృత్తిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, కుటుంబ పరిస్థితుల్లో కానీ, మీ యొక్క పిల్లల భవిష్యత్తు విషయాల్లో కానీ అన్ని రకాలుగా చూసుకున్నా కూడా మీకు అంతా కూడా మంచే తప్ప చెడు అనేది అస్సలు జరగదండి. ఈ సంవత్సరం అనేది మీకు అంతా కూడా బాధలు అనేవి ఎన్ని బాధలు పడ్డాము, కష్టాలు అనుభవించాము, నష్టాలను ఎదుర్కొన్నాము అని చెప్పేసి అనుకున్నా కానీ వాళ్ళ తరం అనేది అంతర్గహ అని చెప్పుకోవచ్చండి. అంతా కూడా మారిపోబోతుంది. మారిపోయి ఇప్పటి నుండి కూడా మీ యొక్క రాశుల వారికి ఈ 5 రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఈ 5 రాశుల వారి యొక్క జీవితంలో ఒక మార్పునైతే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మార్పు కారణంగా మీ యొక్క జీవితంలో అదృష్టము అనేది మీకు ఏ విధంగా ఉండబోతుంది కూడా తెలుసుకుంటే నిజంగా మీరైతే సంతోషపడతారని చెప్పాలండి. ముఖ్యమైనటువంటి ఇంకా ఈ యొక్క గ్రహణం రోజున ఎప్పుడైతే ఈ వీడియోని చెప్తున్నామో ఇంకా ఆలస్యం అనేది చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ 5 రాశుల్లో మొట్టమొదటి రాశి వచ్చేసండి ధనుసు రాశి అండి. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క సూర్యగ్రహణం నుంచి తిరుగులేనటువంటి రాజయోగం అనేది పట్టబోతుంది. అలాగే ఇన్ని సంవత్సరాలు కూడా ఏదో ఒక నష్టము అనేది జరిగినప్పటికీ కూడాను మానసికంగా మీరు చాలా వరకు భయపడుతున్నారు. అటువంటి భయము, ఆందోళన అన్నీ కూడా తగ్గి మనోధైర్యము అనేది మీకు కలగబోతుంది. స్థిరత్వం కలగబోతుంది. చేసే పనుల్లో ఆర్థిక లాభాలు అనేవి మీకు విపరీతంగా కలిసి రాబోతున్నాయి. గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే మీరు ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారిని అయితే అభిషేకం కానీ లేదంటే యాగాలు కానీ చేపించుకోవడం అయితే ముఖ్యంగా పసుపు కుంకుమలతోటి అమ్మవారికి ఈ రోజు మీరు అభిషేకం చేపించడం వల్ల కూడా ఏదైనా మీకు ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుంచి కూడా మీరు ఏదైతే మనసులో మాకు ఇది కావాలి, అది కావాలి, మేము ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండి, అటువంటి పనులు అన్నీ కూడా మీకు 100% సక్సెస్ను అయితే ఇవ్వబోతున్నాయి. ఇంకా తర్వాత రాశి వచ్చేసేసండి ఇక వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారు గతంలో చాలా నష్టాలను చూశారు. కానీ ఈ యొక్క గ్రహణ సమయము తర్వాత నుండి మీ యొక్క జీవితంలో కొంత మార్పు అనేది రాబోతుందండి. విపరీతమైనటువంటి లాభాలు అనేవి కలిసి రాబోతున్నాయి. మనోభిష్ట అంటే మనసులో ఏదైతే అనుకుంటున్నారో మనసా వాచ కర్మణ అనేది మీకు అంతా కూడా మనోవాంఛ అనేది సిద్ధించబోతుంది. సుఖప్రాప్తి అనేది కలుగుతుంది. కష్టాలు పోతాయి. మీ యొక్క కాంక్షలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరబోతున్నాయి. మీకు ఇప్పటి నుండి మంచి కలగబోతుంది. విద్యార్థులకు కూడా బాగా కలిసి రాబోతుంది. మీరు అయితే అమ్మవారికి పసుపు నీటితో కానీ, కుంకుమ నీటితో కానీ ఈ యొక్క పుణ్యకాలంలో అభిషేకం అనేది చేసుకొని అంతా కూడా ప్రయత్నం అనేది చేయండి. మీకు అంతా కూడా ఇబ్బంది పెట్టడానికి మీరు ఇబ్బందులు పడడానికి కారణమైనటువంటి అన్ని పరిస్థితుల నుండి కూడా మీకు చాలా బయటపడేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఇక తర్వాత రాశి వచ్చేసేసండి మేషరాశి, 3వ రాశి. ఈ యొక్క మేషరాశి వారు వీరి యొక్క జీవితంలో ఉద్యోగాల్లో లాభాలు అనేవి, స్థానచలనము అనేది, వ్యాపారాల్లో బాగా కలిసి రావడం అనేది, మీకు వ్యాపారాల్లో ఒక స్థిరత్వం అనేది కలగడం, ఇంకా
శాలరీలు పెరగడం, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా ప్రతి ఒక్క పరిస్థితి కూడా చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ అనుకూలంగా ఉండబోతుంది. ఈ రోజు నుండి మీకు అంత సరిగ్గా కూడా 24 సంవత్సరాల పాటు మీ యొక్క అదృష్టము అనేది ఉండబోతుంది. గతంలో ఏవైతే నష్టాలు అనుభవించారో ఆ యొక్క నష్టాల నుండి కూడా మీరు లాభము అనేది జరిపించుకోబోతున్నారు. మీకు అన్ని రకాలుగా కూడా ఇటువంటి కుటుంబ పరిస్థితులు అన్నీ అయినా కూడా అటు ఇటు ఉద్యోగ పరిస్థితులు అన్ని రకాలుగా కూడా మీకు అయితే ఒక మంచి స్థిరత్వం అనేది, మంచి మార్పు అనేది తప్పకుండా, అంటే చెడు అనేది అంతా కూడా జరగదండి. అన్ని విషయాలను అన్నింటినీ గుర్తుకోవడం పెట్టుకోనండి. ఈ యొక్క మేషరాశికి విపరీతంగా కలిసి రాబోతుంది. ఇక తర్వాత వచ్చేసేసండి 4వ రాశి వచ్చేసి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారు కూడా ఏళ్లనాటి శని దశ అనేది ప్రారంభమైన తర్వాత నుండి కూడా ఎన్నో నష్టాలను, బాధలను, అనారోగ్య సమస్యలు మీరు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ యొక్క గ్రహణ సమయం తర్వాత నుండి సరిగ్గా 24 సంవత్సరాల పాటు అయితే మీకు అన్ని రకాలుగా కూడా ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది అని చెప్పాలండి. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గిపోయి, భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అన్నీ కూడా తగ్గిపోయి, ప్రేమికులు కూడా చాలా అనుకూలత అనేది ఉంటుందండి. ఎంతకాలమో దూరంగా ఉండేటువంటి ప్రేమికులు కూడా ఒక్క చోట కలవబోతున్నారని చెప్పాలి. అంటే అలాగే చేసేటువంటి పనుల్లో కూడా మీకు బాగా కలిసి రాబోతుంది. కాకపోతే మీ యొక్క గ్రహణం రోజున మాత్రం మాంసాహారం అనేది తినకనండి. గోమాతకు సేవ అనేది చేసుకోండి. గోమాత పూజ చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కనుక ఉంటే నల్లటి వస్త్రాలు తీసుకొని వెళ్ళి నల్లటి వస్త్రంలో నల్లటి నువ్వులను అన్నీ కూడా వేసి మూటలాగా కట్టి ఆ యొక్క నల్ల నువ్వులను అన్నిటినీ కూడా బ్రాహ్మణులకు దానం చేయండి. దీనివల్ల మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ రోజు నలుపు రంగు వస్త్రాలను అసలు ధరించకండి. ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. అమ్మవారికి పసుపు నీటితో, కుంకుమ నీటితో కానీ అభిషేకం చేయడం వల్ల మీ యొక్క స్థితిగతులు అనేవి చక్కగా అనుకూలంగా మారుతాయండి. ఇక తర్వాత వచ్చేసేసండి రాశి కన్యరాశి అనమాట. ఈ యొక్క కన్యరాశి వారికి తిరుగులేనటువంటి అదృష్టము, ఐశ్వర్యము అనేది పట్టబోతుందండి. శత్రువులు మీ మీద కూడా, అంటే విజయము అనేది లభించబోతున్నారు. శత్రువుల మీద ఎవరైతే మీ యొక్క పతనాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని తొక్కాలి అని చెప్పి చూస్తూ ఉన్నారో వారి యొక్క పనులు అనేవి వారికే తిరిగి కొట్టేసి వారు కూడా ఇంతగా ఎదగారా అనేసి నమ్మలేనటువంటి స్థితికి అయితే మీరు ఎదగబోతున్నారన్నమాట. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పెట్టుకున్నటువంటి సమస్యలు తొలగిపోయి శుభకార్యాలు మీ ఇంట అంతా కూడా చేయాలి అనుకున్నటువంటివి అన్నీ కూడా జరగబోతున్నాయండి. అలాగే శుభ సంకేతాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. మీరు ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణ సమయము అప్పుడు గుర్తుంచుకునేటువంటి అమ్మవారికి అయితే పసుపు నీటితో కానీ లేదంటే కుంకుమ నీటితో కానీ అభిషేకం చేయడం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి జరుగుతుందండి. గతంలో ఏవైతే నష్టాలు ఉన్నాయో, ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మీరైతే బయటపడి మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగేటువంటి అవకాశం అయితే మానసికంగా కూడా చాలా వరకు దృక్పథంగా తయారయ్యి మీకు మానసిక ప్రశాంతత అనేది కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి కూడా గ్రహణ సమయం నుండి కూడా మీకు పట్టిందల్లా బంగారం కాబోతుందండి. మీరు ఏదైతే జనాల మాటలను మిమ్మల్ని వెనక్కి లాగాలి అనేసి అనుకుంటూ ఉంటున్నారో ఆ యొక్క విషయాలు కూడా మీకు పట్టించుకోవద్దండి. ఇక ఇప్పటి నుండి అయితే ఈ యొక్క గ్రహణం నుంచి కూడా కొన్ని ఇబ్బందులు పడేటువంటి రాశులు అయితే మొట్టమొదటి రాశి వచ్చేసేసండి మీనరాశి అండి. ఈ యొక్క మీనరాశి వారికి ఖర్చులు అనేవి పెరగబోతున్నాయి. ఆస్తులు తాకట్టు పెట్టుకోవడము, అలాగే కుటుంబంలో కొన్ని సమస్యలు అనేవి రావడము, మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కొంచెం పరాయి వాళ్ళలాగా ప్రవర్తించడము జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాతది వచ్చేసి వృశ్చిక రాశి. ఇంట్లో తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. బయటకు వెళ్తున్నారంటే మీకు హెల్మెట్ అనేది పెట్టుకోనండి. మీరు అనుకున్నటువంటి సమయం కంటే ముందుగానే వెళ్ళి అక్కడ కూర్చోండి. టెన్షన్ పడవద్దండి, కంగారు పడవద్దు. హ్యాపీగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రతి పని కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఏదైనా కానీ ఒక నిర్ణయం అనేది వెంటనే తీసుకోవద్దు. తర్వాత అది కర్కాటక రాశి అండి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి ఎప్పటి నుండి కూడా ఎక్కువగానే వీరికి బాధ పెడుతూ ఉన్నాయండి. బయట భోజనం అనేది అసలు తినొద్దండి. కర్కాటక రాశి వారికి ఆయుర్బంధము అనేది ఏర్పడబోతుందండి. అంటే మధ్యలో ఒకళ్ళ జోలికి వెళ్ళడం వల్ల మీకు మీ యొక్క స్థితి అనేది ఎక్కడా కూడా ఏది లేకపోయినా, అంటే మీ యొక్క ప్రమేయం అనేది, మీ యొక్క విధి అనేది లేకపోయినా అనవసరంగా గొడవల మధ్యలోకి ఎదుర్కొని పోవడం ఇటువంటివి అన్నీ కూడా జరగబోతాయి. అష్టమంలో మీకు ఈ యొక్క రాశి వారిది కాబట్టి 8, అంటే ఎవరిని కూడా నమ్మొద్దు. ఎవరికి కూడా ఎటువంటి హామీలు ఇవ్వద్దు. ఎవరి కోసము కూడా సంతకాలు వేరే వాటి యొక్క పత్రాల మీద కూడా పెట్టొద్దండి. ఇక కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలండి. ఇక ఈ విషయంలో గుర్తుంచుకోనండి. ఇక మిగిలింది తులారాశి, సింహరాశి, మకర రాశి, ఇంకా మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా సాధారణంగానే ఉంది. ఎటువంటి నష్టాలు కలుగుతున్నాయా అని కూడా మేము అంతగా చెప్పుకోలేమండి. మీకు ఏది కూడా అన్నీ కూడా లేదు, సుఖాలు కలుగుతాయి అని కూడా మేము ఎక్కడ కూడా చెప్పలేదు కదండి. అంతా బాగానే ఉంటుంది. స్థిమితంగా ఉండండి. ఇక ఈ యొక్క రాష్ట్రం వారికి సరిగ్గా 45 రోజుల వరకు కూడా
అంటే వచ్చే చైత్ర పౌర్ణమి వరకు కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. కాబట్టి అమ్మవారికి మీరు పసుపు కుంకుమలతోటి అభిషేకాలు చేయించుకుంటూ ఉండడము, ఎవరైతే మాకు పరిస్థితులు బాగోలేదు అని చెప్పి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు యాగాలు ఇటువంటివి అన్నీ కూడా ప్రయత్నాలు చేసుకుంటూ ఉండడం, స్వామివారి యొక్క కోవెల్లోనే ఎక్కువగా మీ యొక్క సమయాన్ని అన్నింటినీ కూడా గడిపించుకోవడము, అగ్నిహోత్రాలు చేయించుకోవడం వల్ల కూడా మీకు చాలా వరకు అంతా కూడా మంచి తప్ప చెడు ఎక్కడా కూడా జరగదండి. ఇక ఇటువంటి విషయాలన్నీ కూడా గుర్తుంచుకోనండి. ఇక ఈ యొక్క రాసుల వారికి ఎవరైతే కొంచెం నష్టం కలుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా చెప్పుకున్నారో వారు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఉన్నది చిన్న జీవితం కదండి. ఈ యొక్క చిన్న జీవితంలో నష్టాలు ఏంటో కష్టాలు ఏంటో ముందుగా తెలియడం వల్ల కూడా వాటి నుండి తప్పించుకోవచ్చు. కాబట్టి ఎవరికి ఎటువంటి అదృష్టం కలిసి వస్తుంది, ఎవరికి అదృష్టం అనేది కలిసి రావడం లేదు, ఎవరి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మంచి జరగడము లేదంటే ఇటువంటివన్నీ కూడా క్లియర్గా చెప్పుకున్నాం కదా. అర్థం కాకపోతే మరొకసారి అయితే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఏకంగా 24 సంవత్సరాల పాటు నేను ఏవైతే అదృష్ట రాసులు అని చెప్పామో ఈ 24 సంవత్సరాలు అదృష్టం కలిసి రాబోతుందండి. కావాలంటే రాసి పెట్టుకోండి. ఏముందిలే అని చెప్పేసి అస్సలు అయితే కొట్టిపడేయకండి, లేకపోతే చాలా వరకు నష్టపోతారు. ముందుగానే ఈ యొక్క వీడియో తెలుసుకున్నారడానికి కారణం ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే కొత్తగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.